అక్రమ నిర్మాణాలపై వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు దూకుడు పెంచారు. ఆర్టీఏ కార్యాలయ సమీపంలో పులాయింటుకుంట ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయాలను బల్దియా రిజిస్టర్ టీం కూల్చివేసింది. ఇక గతంలో అధికారులు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వరకు ఎకరం భూమి కేటాయించారు. ఇక అట్టి భూమిలో కొందరు నాయకులు అక్రమ నిర్మాణాలను చేపట్టడంతో కూల్చివేతలు జరిగాయి. ఇటుగా వరంగల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మగవేతుల్లో వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో ఇక్కడ అక్రమ నిర్మాణాలపై ఇప్పుడైతే ఆ కార్పొరేషన్ దృష్టి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి ఆ పార్టీ ఆఫీస్ కోసం ఎకరం భూమి కేటాయించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు దానికి మాజీ ఎమ్మెల్యేకు అనుచరులైతే ఎవరున్నారో ఆ పార్టీ ఆఫీస్ కార్యాలయం నిర్మాణం చేయకపోగా దాంట్లో వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి షట్టర్లు వేసి అప్పుడు బిజినెస్ తో రన్ పరిస్థితి. ఆ వ్యాపారాన్ని నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకున్నట్టు గత ప్రభుత్వం వచ్చేటువంటి అక్రమాలను ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలను కూర్చోబెడతా వెంటనే నేతల్లో వరంగల్ జరిగినటువంటి గతంలో 10 ఏళ్ల అధికారంలో పార్టీ చేసినటువంటి అధికారులు కావచ్చు, లీడర్లు అండదండతో చేసినటువంటి అక్రమ కన్స్ట్రక్షన్ కావచ్చు, అక్రమ భూములలో పెంచినటువంటి మొత్తం అయితే కూల్చేసే పరిస్థితులు. మొదట మొన్న గత వారం 10 రోజులుగా నగరంలో గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి లీడర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు వెనుకున్నటువంటి సెకండ్ క్యాడర్ ఎవరుతున్నారో వీళ్ళు అడ్డం పెట్టుకుని చేసినటువంటి భూములపై చేసిన కన్స్ట్రక్షన్ కావచ్చు, దానికి సంబంధించి కమర్షియల్ వాణిజ్య లావాదేవీలకు సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో నగరపాలక దూకుడు పెంచి చేసిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం కావచ్చు, ఇంకా ఎమ్మెల్యే కావచ్చు, మున్సిపల్ సంబంధించి శాఖలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం ఇప్పటికైతే పెద్ద మొత్తంలో ఒక టీమ్ ఏర్పడి అక్రమ నిర్మాణం ఏదైతుందో ఇప్పటికే వరంగల్ నగరపాలక సంస్థ దృష్టి సారించింది. ఆ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చాటౌట్ చేసి మొత్తానికి అయితే కూల్చేసే ప్రయత్నం చేసినట్టు పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.